ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ప్రకాశం జిల్లాలో వైసీపీకి అసలు దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ పార్టీ పరిస్థితి అలా ఉంటే వైసీపీ సంబంధించినటువంటి నాయకులు సొంత పార్టీలో వ్యవహారం పైన దృష్టి పెట్టలేరు, కానీ రావణ్కు అండగా ఉంటామని చెప్పి మాత్రం అటు పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షుడి నుంచి వారికి సంబంధించిన నాయకులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి వారికి ఏంటిది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్న మరొక మహిళా నేత కాలు తొక్కిందనేటువంటి నెపంతో ఆ మహిళా నేత సంబంధించినటువంటి భర్త దాడి చేశాడు. సో ఆ తర్వాత ఈ ఎవరైతే దెబ్బతినిందో ప్రసన్న వారి కుమారుడు వెళ్ళి ఆ నాయకుడిని కొట్టారు. ఇట్లా వైసీపీలో పరస్పరం ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే ఒకరినొకరు వీధిని పడి మరీ కొట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇంతలా జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ చక్కదిద్దేటువంటి పరిస్థితి కానీ లేకపోతే మరొకటి లేదు. సో ఈ పరిస్థితుల్లో ప్రసన్న తమకు అన్యాయం జరుగుతోంది, అన్యాయం చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి ఆత్మహత్యాయత్నం చేసి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. సో మహిళా సంబంధించినటువంటి అన్యాయం కానీ ఒక మహిళా నాయకురాలే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తట్టుకోలేక సూసైడ్కి ప్రయత్నించిందనేటువంటి విషయం తెలియగానే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆమె అండగా ఉంటాము, ఎవరు తప్పు చేశారో కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇవాళ వైసీపీ మహిళా నేతకు భరోసా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్. సో ఇవాళ ఒంగోలుకు వెళ్ళి కూడా అసలు ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనం చూసినప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి విషయంలో ఎదురులేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా అక్కడ పరిస్థితి ఉండేటువంటిది. మెజారిటీ స్థానాల్లో గెలుపొందడం, ముఖ్య నాయకులు మనం చూసాం. ఒంగోలు కేంద్రంగా ఉన్నప్పుడు అటు బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా రాజకీయాలను ఆయన శాసించే పరిస్థితిలో ఉండేవాడు. ఆయనతో పాటుగా సుబ్బారెడ్డి, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, మాజీ టీటీడీ చైర్మన్, జగన్కు సొంత బాబాయ్ అయినటువంటి సుబ్బారెడ్డి, ఇట్లాంటి వారందరూ కూడా అక్కడ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయారు పార్టీలో నుంచి, ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. సో దీంతో హెడ్ క్వార్టర్లో ఆ పార్టీకి ఎవరో ఒకరిని ఇన్ఛార్జ్ చేయాలని చెప్పి నాయకులను అక్కడ ఉన్నటువంటి వారిని ఏరికోరి మరి చేయాల్సిన పరిస్థితి. మధ్యలో మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు. ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర నుంచి చంద్రగిరి ఆయన కుమారుడికి అప్పగించి ఒంగోలుకు వచ్చి అక్కడ పోటీ చేశారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ నేను చూసుకుంటానని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఒంగోలులో అసలు ఆ పార్టీ పరిస్థితిని చక్కదిద్దేటువంటి వారు కానీ లేకపోతే ఒకరినొకరు కొట్టుకుంటుంటే ఇలా కాదని చెప్పేటువంటి పరిస్థితి లేదు. అసలు ఈ అన్యాయం ఏంటని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది అంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్న ఒకవైపు ఇక్కడ ఇంత జరుగుతుంటే అక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ లేదా ముఖ్య నాయకులు కానీ లేకపోతే మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో జరిగే పరిణామాలపైన రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు కానీ అక్కడ చక్కదిద్దే పరిస్థితి లేదు. కానీ రావణ్ను అరెస్ట్ చేశారు. జోసెఫ్ రావణ్ సంబంధించినటువంటి అరెస్టును ఎలా చేస్తారు? జోసెఫ్ రావణ్ అరెస్ట్ చేస్తే ఆయనకు మేము అండగా ఉంటే తప్పేంటి? అసలు ఆయన పైన ఉపా చట్టం ఏంటి అంటూ నాయకులందరూ మాట్లాడుతున్నారు. సో రావణ్ టీంలో ఉన్నటువంటి బృందం పనిచేస్తున్నటువంటి రావణ్తో పాటు మీడియాలో పనిచేస్తున్నటువంటి గమన వెళ్ళి జగన్ అడిగితే ఆయన మీకెందుకు, మేము ఉంటాం అండగా, లీగల్గా మేము చూసుకుంటాంలే అని చెప్పి ఆయన చెప్పాడంట. సో అందుకోసమని ఆ ఎపిసోడ్ పైన ఉన్నటువంటి శ్రద్ధ ఇదే. రావణ్ సంబంధించి కూడా ఇప్పుడు చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన హిందూ మతం గురించినటువంటి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అసలు దేశం గురించి ఆయనకున్నటువంటి దేశం పట్ల ఆయనకున్నటువంటి విధానం గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన ఒకవైపు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏంటి బరితెగింపు అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి వారికి అండగా ఉండడం ఏంటనేటువంటి ప్రశ్న కూడా రోజు తలెత్తుతోంది. సరే, ఉపా చట్టం పైన సో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, ఇది ఎందుకు పెట్టారు, ఇలా ఎందుకు చేశారనేటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నప్పటికీ అయితే ఆయన చేసినటువంటి మాటలను కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. కానీ వైసీపీ సంబంధించి మాత్రం
సపోర్ట్ చేస్తామని చెప్పి లీగల్గా కూడా ఆయన కోసం అడ్వకేట్లు పంపే పరిస్థితులు వైసీపీకి ఉంది. మరి అలాంటప్పుడు సొంత పార్టీ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు అసలు పట్టించుకోవట్లేదు? అక్కడ ఏంటి అసలు ఇది అంటే పక్కా పక్తు రాజకీయం. సో అక్కడ ఆమె మామూలు ఏదో ఒంగోలు సంబంధించినటువంటి నాయకురాలు ఏముందులే అనుకున్నారా? మరి ఏంటో సొంత పార్టీ సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం పట్టించుకోరు, కానీ మిగిలినటువంటి విషయాలన్నిటిపైన రియాక్ట్ అవుతున్నటువంటి విధానం ఏంటి? అందుకోసమనే ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆమె సొంత పార్టీ వ్యవహారమైనా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పదు అది చర్చ. ఆమె సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి. అసలు ఆమె సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఏం మాట్లాడిందో కూడా ఒకసారి విందాం. అన్నా, ఈ వీడియో నీ గురించి చేస్తున్నాను. నేను ఏం తప్పు చేశానన్నా? ఏం పొరపాటు చేస్తే నా వీడియోలన్నీ మన గ్రూపుల్లో నుంచి డిలీట్ చేపిస్తున్నారు అడ్మిన్లతో. నన్ను గ్రూపుల్లో నుంచి తప్పియాల్సిన అవసరం మీకేంటన్నా? 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ప్రతిదీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూనే ఉంది, కానీ ఆమె పోస్టులు ఏం తొలగించలేదు మీరు. నేను నిన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఈరోజు నేను పెడితే ఈవినింగు మీరు డిలీట్ చేయించి గ్రూపుల్లో నుంచి నన్ను తొలగిస్తారా? మీకు నేను ఏం ద్రోహం చేశాను అంటే, మీ తప్పుల్ని అడిగానని, మీ తప్పుల్ని బయట పెట్టానని ఇంత నీచంగా దిగజారుతారా అన్న మీరు? అందులో నేను మాట్లాడింది ఏమన్నా ఒక్కటైనా తప్పుందన్నా? ఎందుకన్నా మీరు నన్ను, నేను ప్రాణంగా ప్రేమించే నా పార్టీకి నన్ను దూరం చేస్తున్నారు? పార్టీ క్వశ్చన్ చేయొద్దనిందా? మన పార్టీ తప్పుల్ని కప్పిబొచ్చమనిందా? మన అధినాయకులు మనకేం చెప్తున్నారన్నా? మనకి పదవి ఇచ్చేటప్పుడు మనం ఏమని ప్రమాణాలు చేస్తున్నామన్నా? మీరు ఇది ఈ విధంగా తమ ఆవేదనను కూడా ప్రసన్న వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ దీనిపైన ఎందుకు అసలు రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవట్లేదు? సో అక్కడ గతంలో ఏదైనా ఇష్యూ వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ ఒంగోలులో అయినా సరే, జిల్లాలో ఏదైనా ఇష్యూ ఉన్నా ఆయన వెళ్ళి సాల్వ్ చేసుకోవడం, దాన్ని డీల్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది పార్టీలో. లేకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సో అసలు ఒంగోలులో ఈ పరిణామాలు ఏంటి? ఒంగోలులో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ విషయం పైన అసలు కనీసం పట్టించుకోకుండా రావణ్ ఎపిసోడ్కే వైసీపీ ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఆ పార్టీ సంబంధించిన వాళ్ళలో కూడా ఇదే చర్చకు వస్తుంది. సో ఆమె అదే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి మాకు, అసలు మమ్మల్ని ఏం చేసాం తప్పు అనేటువంటి క్వశ్చన్ చేస్తుంది. మరొక మహిళా నాయకురాలకు సంబంధించిన విషయంలో ఇలా జరిగినప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? సో దీనిపైన అక్కడ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది? మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చి ప్రసన్నను కలిసినప్పుడు ప్రసన్న ఏం చెప్పింది? ప్రసన్న